తాను అవినీతి చేసుంటే విచారణ జరిపించాలన్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఓడిపోయినంత మాత్రాన విలువలు దిగజార్చుకోబోనని తెలిపారు. అయితే చెవిరెడ్డి బెదిరింపులకు తాను భయపడబోనంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని. అవినీతి అంటున్నావు, ఇంకోటి అంటున్నావు. అంటే నేనే అడుగుతున్నా విచారణ చేయమని. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. నీ చేతుల అధికారం ఉంది, నీ చేతుల అధికారులు ఉన్నారు. నిజంగా నేను తప్పు చేసిన విచారణ చేయించుకొని అడుగుతున్నా. సాక్షాత్ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. ఏదైనా కానీ లేండి, విచారించే నాకేం అభ్యంతరం లేదు. దేనిపైన కూడా అది ఉందా కానీ చెయ్యి. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. అపోజిషన్లో ఉన్నప్పుడు వేరే కథ. నేను తప్పించుకొని పారిపోవడం లేదు. ఈరోజు చెప్తున్నా, నేను ఓడిపోయి ఉండొచ్చు, నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో విలువలు దిగజార్చుకొని బతకమని కూడా మీ ద్వారా చెప్పి నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిరింపు నేను భయపడ్ను. నేను క్లారిటీగా చెప్తుండా, నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారంగాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా?